వెల్కమ్ టు ది లియో. నిన్న నరేంద్ర మోదీ గారి రాక రాష్ట్రానికి ఒక వరంగా చెప్పుకోవచ్చు. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖపట్నానికి అయితే నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. నిన్న ఏయూ గ్రౌండ్స్లో జరిగినటువంటి ఈ మీటింగ్కి లక్షలాది మంది ప్రజలు కూడా తరలి వచ్చారు. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు అయితే నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది. ఇదే సమయంలో ఒక స్పష్టమైన హామీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే ప్రధాని గారు ఇవ్వడం జరిగింది. అదే పూర్తి సహకారం. ఏదైతే స్వర్ణాంధ్ర 2047 చంద్రబాబు గారి లక్ష్యం ఉందో దానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. 2047 నాటికి ఏదైతే $2.5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలి అని చెప్పి ఒక సంకల్పాన్ని చంద్రబాబు గారు చేసుకున్నారో దానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది, నేను సహకరిస్తానని చెప్పి నిన్న కోట్లాది మంది ప్రజల సాక్షిగా నరేంద్ర మోదీ గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో దేశంలోనే 2 హైడ్రోజన్ హబ్బులు ఏర్పాటు చేయబోతుంటే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కూడా మోదీ గారు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టజీవులని అలాగే విలువలు తెలిసిన వాళ్ళని చెప్పి రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు గారితో పాటు రాష్ట్ర ప్రజలు కూడా సహకారం అందించాలని చెప్పి నిన్న నరేంద్ర మోదీ గారు అయితే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్తో పాటు మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారితో పాటు భువనేశ్వర్ గారు, ఇతర కొంతమంది కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడుతో పాటు మరికొంతమంది ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. మొదటగా అనుకున్నట్టుగానే దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానంగా రహదారులకు సంబంధించి కానివ్వండి, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కానివ్వండి హామీ ఇవ్వడం జరిగింది. ఇక రైల్వే జోన్ విభజన హామీలలో ఒకటైనటువంటి రైల్వే జోన్ను హామీని అమలు చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా కేంద్రం సహకారం అందించిందని చెప్పారు. ఇది పూర్తయితే అటు వ్యవసాయ పరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, అలాగే పర్యాటకంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్కి ఇది చేయూతనిస్తుంది. విభజన హామీల్లో ఒకదానిని మేము నెరవేర్చినందుకు సంతోషంగా ఉందని చెప్పి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ గారే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో అటు పోలవరం కానివ్వండి, ఇటు అమరావతి కానివ్వండి రెండింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పారు. నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే అమరావతిని ప్రారంభిస్తాం. ఏదైతే ఆయన శంకుస్థాపన చేసినటువంటి అమరావతి ఉందో ఆయన సహకారంతో పూర్తి చేసి దేశంలోనే అత్యున్నత రాజధానిగా నిర్మించి మళ్ళీ తిరిగి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగానే దీన్ని ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి కూడా నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ గత 5 ఏళ్లలో అభివృద్ధి అనేది కనుమరుగైపోయి కేవలం విధ్వంసాలు వినాశకాలు మాత్రమే మిగిలాయి. అలాంటి స్థితి నుంచి మళ్ళీ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అంటేనే అభివృద్ధి అనేలా చేయటానికి అటు చంద్రబాబు గారు ఇటు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇరువురు కూడా కష్టపడుతున్నారు. చంద్రబాబు గారి కష్టానికి నరేంద్ర మోదీ గారు సహకారం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోదీ గారి సహకారం ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ అలాగే తాము ఈ ముగ్గురు జోడీ సూపర్ హిట్ అయిందని, ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది, ఇందులో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదని చెప్పి వారి మధ్య ఉన్నటువంటి ఈ దృఢమైన ఏదైతే సంకల్పం ఉందో, ఏదైతే ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళుతున్నారో దాన్ని నిన్న వేదిక సాక్షిగా అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా అమరావతి, పోలవరం ఈ రెండింటి నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ నిర్ణయించుకున్న ఏదైతే స్వర్ణాంధ్ర 2047 ఉందో వాస్తవానికి ఇది వికసిత భారత్కు అనుకూలంగా వికసిత భారత్ను ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు గారు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఇది. సో ఈ లక్ష్యానికి మేము కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆంధ్ర అభివృద్ధికి భుజం కాస్త సమృద్ధి ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 సహకారానికి పూర్తి సహకారం. అంటే ఏదైతే చంద్రబాబు గారు నిర్ణయించుకున్న స్వర్ణాంధ్ర 2047 ఉందో దాన్ని సాకారం చేయడానికి మేము సహకరిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని తయారీ రంగానికే ఒక హబ్బుగా మారుస్తామని కూడా హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధనకు అందరం కలిసి పనిచేద్దాం. ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా కలిసి పనిచేయాలని చెప్పారు. ఇక విశాఖ
విశాఖ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటన. విశాఖ రైల్వే జోన్ సహా మొత్తంగా 2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే చేయడం జరిగింది. ఇక సమావేశంలో గవర్నర్ గారితో పాటు రామ్మోహన్ నాయుడుతో పాటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ అందరూ కూడా ఎక్కడున్నారు, రిమోట్ తో ప్రారంభోత్సవాలను అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇక నరేంద్ర మోదీ గారు ముందుగా ఆ సభా ప్రాంగణానికి వెళ్ళడానికి ముందుగా అయితే ర్యాలీగా అయితే ముగ్గురు కలిసి ర్యాలీగా అయితే వెళ్ళడం జరిగింది. ప్రజలు కూడా ర్యాలీకి బ్రహ్మరథం అయితే పట్టారని చెప్పొచ్చు. జనం కూడా నిన్న సభకు లక్షలాదిగా తరలి వచ్చారు. అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా తరలి వచ్చారు. వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వ పాలనకు నిన్న జరిగినటువంటి సభ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సభలు కూడా గతంలో చూసాం, సిద్ధం సభలను పెడితే ఎవరు రాలేదు. కానీ నిన్న జరిగినటువంటి సభకు స్వచ్ఛందంగా ప్రజలు భారీగా తరలి వచ్చారు. సో ఇది సుపరిపాలనకు ఒక సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అవకాశాలు కానీ నిర్ణయించుకున్న లక్ష్యాల్ని సాధించుకునే రాష్ట్రం. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం ఇప్పుడు సాకారం అవబోతుంది. రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో వ్యవసాయం, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి. పర్యాటక రంగానికి ఊతం లభిస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ పురోగతికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ను ఆధునిక కాలపు పట్టణీకరణకు ఒక ఉదాహరణగా మారుస్తాం. అందులో భాగంగానే కృష్ణపట్నంలో క్రిస్ సిటీ పేరుతో ఒక స్మార్ట్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. సో ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే ఒక వినూత్నమైన విలువైనటువంటి రాష్ట్రం. ఏదైతే ఆధునీకరణ ఉందో దానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక హబ్గా మారింది. సో దానిలో భాగంగానే మేము ఇక్కడ కృష్ణపట్నం పోర్టులో ఒక స్మార్ట్ సిటీ నిర్మాణానికి కూడా మేము శంకుస్థాపన చేశామని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఇక చంద్రబాబు గారు మాట్లాడుతూ నిన్నటి వరకు ఇబ్బందుల్లో ఉన్న అమరావతిని మోదీ ఆశీర్వాదాలతో త్వరలోనే పూర్తి చేస్తాం. మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని దేశంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మించి తిరిగి ఆయన చేతుల మీదుగానే ప్రారంభింపజేస్తాం. ప్రధాని పోలవరం ప్రాజెక్టుకు ఉన్న అవరోధాలను తొలగించారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా నిలుస్తుంది. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మొదటి 2 స్థానాల్లో నిలుస్తుంది. అది మోదీతోనే సాధ్యమని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఇక్కడ పోలవరానికి ఉన్న అడ్డంకులు తొలగించడం అంటే చంద్రబాబు గారు 2014లో ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాలని చెప్పి కోరటం జరిగింది. వాస్తవానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అడగొచ్చు. బట్ ముఖ్యమంత్రి కాకముందే 2014 సంగతి నేను చెప్పేది. ముఖ్యమంత్రి కాకముందే ముందు ఆ విలీన మండలాలను కలిపేయమని అడిగితే అప్పుడు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నరేంద్ర మోదీ గారు ఆ 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. కాబట్టే ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది సాఫీగా జరుగుతుంది. ఒకవేళ 7 మండలాలు తెలంగాణలో ఉండుంటే అది పక్క రాష్ట్రంతో తలనొప్పి ఖచ్చితంగా. వాళ్ళ ఆధీనంలో ఉన్న మండలాల్లో పోలవరం నిర్మాణం జరిగేటప్పుడు ఖచ్చితంగా అవరోధాలు ఏర్పడతాయి. మళ్ళీ కోర్టులకు వెళ్తారు, వాళ్ళకి నష్టపరిహారాలు అంటారు. ఇదంతా పెద్ద తలనొప్పి వ్యవహారం. కాబట్టి ఆ 7 మండలాలను కలపాలి అని అడిగితే అప్పుడు నరేంద్ర మోదీ గారు అయితే కలపడం జరిగింది. సో అదొక మంచి నిర్ణయం. ఈరోజు పోలవరం ఎంత సాఫీగా జరుగుతుందంటే 7 మండలాలు ఇందులో విలీనం కాబట్టి. ఇక పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అవకాశమే లేదనే స్థితి నుంచి అభివృద్ధి అంటేనే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేలా ప్రధాని నరేంద్ర మోదీ అలాగే చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామని, ఎన్డీఏ కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి కూడా అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. మీ సంకల్పానికి మా సహకారం, ప్రధాని భరోసా. ఆంధ్రుల ఆశయాల సాధనకు తోడ్పడతాం. బాబు విజన్ 47 స్వర్ణాంధ్ర ఏదైతే మనం అనుకున్నామో విజన్ 47కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఐటీ సాఫ్ట్వేర్ రంగాలకు ఏపీ కేంద్రంగా మారబోతుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి కేంద్రం పూర్తిగా మద్దతు ఇస్తుంది. దేశంలోనే 2 హైడ్రోజన్ హబ్బులు, అందులో ఒకటి ఏపీ. ఇదొక మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. దేశం మొత్తం మీద 2 హైడ్రోజన్ హబ్బులు నిర్మిస్తుంటే అందులో ఒకటి ఏపీకి కేటాయించడం అనేది ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక వరం అని చెప్పొచ్చు. ఇక దక్షిణ మధ్య రైల్వే జోన్తో రాష్ట్ర ప్రగతికి ఊతం లభిస్తుందని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో మా జోన్ ఊసేరాల. కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తిగా ప్రధాని నోటితోనే దానికి సంబంధించి అమలు హామీని ఆయన నోటితోనే చెప్పించడం జరిగింది. విశాఖ సభలో మోదీ 2.8 లక్షల కోట్ల అభివృద్ధి పనులకైతే శ్రీకారం. అభివృద్ధి అంటేనే ఆంధ్ర అనేలా ముందుకు వెళుతున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీకి ఊపిరిని అందించారని చెప్పి నారా లోకేష్ మాట్లాడటం జరిగింది. ఇక అన్ని విజయాలే సుపరిపాలనతో సంక్షేమం, అభివృద్ధి అని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. సూపర్ 6 అమలు చేస్తాం.
20 లక్షల ఉద్యోగాలు మా బాధ్యత. సో మరొకసారి స్పష్టంగా చెప్పారు, మేము ఇచ్చిన సూపర్ 6 ఎట్టి పరిస్థితుల్లో అమలు చేస్తాం. 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ఈ మూడింటిని కలగలిపి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అయితే మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏదేమైనా మొత్తంగా 2 లక్షల కోట్ల రూపాయల ఆ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం అనేది చిన్న విషయం కాదు. నరేంద్ర మోదీ గారు ఎన్నో రాష్ట్రాలకు వెళుతూ ఉంటారు, కానీ ఈ స్థాయిలో ప్రాజెక్టులను ఓపెన్ చేసిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. ముఖ్యంగా దక్షిణాదిలో మనం మాట్లాడుకుంటే తొలి రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం చెప్తుంది మాకేమేమి లేదని, బట్ ఆంధ్రప్రదేశ్కు మాత్రం వరాల జల్లు కురుస్తుంది. కేవలం చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకము, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ పాత్ర, ఈ రెండు ప్రధానంగా ఈరోజు హామీల అమలుకైతే కారణం కాబోతున్నాయి. ఏది ఏమైనా మొత్తంగా నిన్న నరేంద్ర మోదీ గారు ఇచ్చిన హామీల పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారనేది మాత్రం వాస్తవం.